ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విధులతోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికీ 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కనెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తావు. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు? కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్టులు ఏమని చెప్తాను. నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేవర్స్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎక్కున్నంత వరకు కాదు, నాకు ఊపిరిన్నంత వరకు రాస్తాను. ఎళదమ్మా, బాగా ఎళదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎళదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ
నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమననా? వెళ్ళిపో. ఏయ్ చెప్పేది విను. వెళ్ళమననా? ఏరా, నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా? చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని 4 రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? నిన్న నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా. వెళ్ళి ఆటోని పిలుచుకురారా. వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఈ వేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ. సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంటి? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదు. బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురా. వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి. త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరుకటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా, ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు. నాలుకి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు. అన్నా, ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ 2 పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి. నువ్వు విలన్గా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనమూకు నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? ఏంటిది? పీస్ పరోటా టేస్ట్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట.
ఏయ్, ఏంటి ఇది? మామా ఆ. అంతా నీ ట్రైనింగే. ఆ. ఈ చెత్త నాయళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏయ్! ఏంట్రా, ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్, నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? ఏయ్! ఏయ్! ఏయ్, ఏయ్! నిన్ను, ఆ? జాగ్రత్త, పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా?
అదేమిటో నేను చెప్పనా నువ్వు ఏదో మంచి పని చేసుంటావు అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ? ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతావేంటి? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను గుడికి వెళ్తున్నానా? ఏంటి నీకు అర్జెంటు? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? ఎలా ఉంది? అయ్యో ఉండు బావా, వాడు పని పట్టు వచ్చేస్తాను ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచివాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం